హలో గైస్, ఈరోజు మన బండికి ప్లాస్టిక్ లోడ్ ఉందని ఫోన్ చేశారు. ప్లాస్టిక్ లోడ్ అంటే మన వాటర్ బాటిల్స్ అండ్ మన ప్లాస్టిక్ సంబంధించినవి చాలా ఉంటాయి కదా. అంటే ప్లాస్టిక్ లోడ్ రకాలు ఉంటాయంట, దాంట్లో వాటర్ బాటిల్ సంబంధించిన రకమే ఇది. వాటన్నిటిని ఒక కంప్రెసర్లో పెట్టి బాగా కంప్రెస్ చేసి ఇదిగోండి ఈ రకంగా బేళ్లు లాగా తయారు చేస్తారు. వీటిని బేళ్లు అంటాము. బేళ్లు అంటే ఇలా ప్లాస్టిక్ బాటిల్ అన్ని కంప్రెస్ చేసి ఉంచుతారు కదా, దాన్ని అంటాము. అవి ఈజీగా ఒక్కొక్కటి 150 కేజీలు, 120 కేజీలు, 130 అలా, అంటే కరెక్ట్గా ఒకటే వెయిట్ ఏమి రావు, అలా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం మన బండిలో 26 అయితే ఎక్కించుకోవాలి. 26 ఎక్కించుకొని మనం ఇక్కడ నుంచి కంచిచర్లు తీసుకుని వెళ్ళాలి. కంచిచర్లలో వాళ్ళది అక్కడ ఏదో ఉందంట, గోడౌన్ లాంటిది, అంటే అక్కడ దింపేసి మనం వచ్చేయటమే అనమాట. ఇక్కడ నుంచి మనకి వెళ్ళటం 40, రావటం 40 కిలోమీటర్లు అయితే వస్తుంది. చూడండి, ప్రస్తుతానికి మన బండి ఫుల్గా లోడ్ అయిపోయింది. తాడుతో కూడా కట్టేసా. తాడు కూడా రింగులతో కట్టాను, ఎందుకంటే ఎటు వాలకుండా ఉండాలని. ఒక్కోటి కింద పడితే అసలు ఏం లేదు, 150 కేజీలు అసలు మనం మొయ్యలేం కూడా. అందుకని నీట్గా కట్టుకున్న జాగ్రత్తగా. మొత్తం 26 ఎక్కిచ్చేశారు. కానీ ఇవి లోడ్ చేసేటప్పుడు మాత్రం మన వాళ్ళు చాలా కష్టపడ్డారు అబ్బా, ఎందుకంటే అవి లేకవో సావు, అందుకని చాలా చాలా కష్టం. సరే, ఇక నేను మధ్యాహ్నం అయింది కదా, ఇక బయలుదేరేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అన్లోడ్ పాయింట్కి వచ్చేసాము. అన్లోడ్ పాయింట్లో కూడా మనం బండి కాటా పెట్టించుకొని రావాలి. నేను కాటా పెట్టించుకొని ఇక్కడికి వచ్చేసాను. ఏదైనా సరే కట్టడం కష్టం లేదు, కూలగొట్టడం ఎంతసేపు. అందుకని ఇక్కడ చూడండి, పాపం వాళ్ళు ముఠా వాళ్ళు ఎంత కష్టపడేస్తే, వీళ్ళు చూడండి ఒక ఇద్దరు ఎక్కేసి ఈజీగా కింద పడేస్తున్నారు. గట్టిగా ఒక 20 నిమిషాల్లో అన్లోడ్ అయిపోయింది బండి. నాకు అప్పుడు అర్థమైంది కట్టడమే కష్టం, కోల్చడం ఎంతసేపు అని. పైనుంచి కిందకి శ్రేయటమే కదా, అందుకని చాలా ఈజీ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి కాటా పెట్టించుకొని వద్దాం. ఫ్రెండ్స్, మన బండి అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎంటీ కాటా పెట్టిద్దామని వెళ్తున్నాను. నాకు లోడ్ బండి కాటా పెట్టించాము, ఇప్పుడు మళ్ళీ ఎంటీ కోసం వెళ్తున్నాము. రోడ్ ఏం బాగోలేదు, అందుకే చిన్నగా ఫస్ట్ గేర్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇది అన్లోడింగ్ వచ్చేసి మన కంచిచర్ల, హైదరాబాద్ వెళ్ళే రూట్లో మనకి కంచిచర్ల అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ మనకి అన్లోడింగ్ పాయింట్ ఇది. బండి కాటా ఎక్కిచ్చేసాను. మొత్తంగా లోడ్ వచ్చేసి మనకి 39 క్వింటాల 50 కేజీలు వచ్చింది లోడు. చాలా ఎక్కువ వచ్చింది కదా, అంటే 4 టన్నులు అనుకోండి, 4 టన్నులు బరువు వేసుకొచ్చాం మనం. ఓకే గైస్, ఇదే ఈరోజు వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎందుకు కిరాయి అంత చెప్పలేదు కదా, ఇక్కడికి మనకు 3000 రూపాయలు కిరాయి ఇస్తారు 4 టన్నులకి. కామెంట్స్లో చెప్పండి ఆ కిరాయి ఎక్కువ తక్కువ అని. ఖచ్చితంగా చాలా మంది తక్కువ అనేసే చెప్తున్నారు. మా సైడ్ అయితే ఇలాగే ఉంది, అంతకు మించి అయితే వెళ్ళట్లేదు. స్టాండ్లో కిరాయి లేక బళ్ళ పనులు చేసుకుంటున్నారని చెప్పారు. పడ్డాయిలే.